సోషల్ మీడియా సెలబ్రిటీస్ దీప్తి, షణ్ముఖ్ విడిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరి గురించి ఎవరు చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా షణ్ముఖ్ లైఫ్‌లో చాలా ట్విస్ట్‌లు, టర్న్స్ వస్తోంది. దీప్తి సునైనా తనకి బ్రేకప్ చెప్పిన తర్వాత నుంచే షణ్ముఖ్ లైఫ్ అనేది ఎలాంటిదనేది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. అయితే నిజంగానే షణ్ముఖ్ అలాంటివారా? లేకపోతే ఆయన డిప్రెషన్‌లో ఇవన్నీ చేస్తున్నారా? అనేది మాత్రం అర్థం కాలేదు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా ఆయన పేరు వినిపించడంతో ఆ అభిమానులు ఎంతో హర్ట్ అయ్యారు. అయితే తాజాగా మాజీ ప్రేయస్ అయిన దీప్తి సునైనా తాజాగా ఒక కామెంట్ చేసేసరికి తాజాగా ఇప్పుడు దీన్ని షణ్ముఖ్ గురించి అలా చెప్పిందా అని అనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్‌లో వచ్చినటువంటి దీప్తి అక్కడికంటే బయటకొచ్చాక మరింత క్యూట్‌గా, హాట్‌గా తయారైంది. సోషల్ మీడియాతో అయితే ఆమె మంచిగా ఒక ఊపు ఊపేస్తోంది. హీరోయిన్ రేంజ్‌కి వచ్చేస్తోందనుకోండి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ పిక్స్‌ని షేర్ చేస్తూ మెస్మరైజ్ అవుతోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడంతో పాటు చలాకీగా ఉండడంతో ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. మొత్తానికి అంత ఎక్స్‌పోజింగ్ చేయదు. కానీ చేయకుండా కూడా లేదు. అల్లరి అల్లరిగా తన ఫోటోస్‌ని షేర్ చేస్తూ మనసు దోచేసే విధంగా అయితే ఫోటోలు పెడుతోంది. తనకి సంబంధించిన ఈ విషయంలో దీప్తి సునైనా ఇస్తున్న పోజులు యూత్‌నైతే మెస్మరైజ్ చేస్తుందనేటి ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ క్యూట్ చిరునవ్వులు చిందిస్తూ దానికి తగినట్టు ఆమె ట్యాగ్ లైన్స్ కూడా పెడుతూ ఉంటుంది. ఆమె రూపం చూపు తిప్పుకోలేని విధంగా ఉండడమే కాకుండా మెసేజెస్, కొటేషన్స్ కూడా ఎంతో క్యాచీగా ఉంటాయి. తాజాగా ఆమెకి సంబంధించి కొన్ని కొటేషన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. దీప్తి షణ్ముఖ్ గురించే ఇప్పుడు చెప్పిందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె చెప్పిన కొటేషన్ అలాంటిది. ఏంటంటే, ఎలాంటి పరిస్థితిలో అయినా నా సమాధానం ఒక్కటే. అంతా మంచే జరుగుతుంది అని పోస్ట్ చేసింది. ఒకవేళ మంచి పరిస్థితులు కాకపోయినా అన్నీ సర్దుకుంటాయన్నట్టుగా కామెంట్ చేసింది. ఇది షణ్ముఖ్ గురించే అని అంటున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు షణ్ముఖ్‌కి మంచి పరిస్థితులు లేవు. కానీ అవే సర్దుకుంటాయంటూ ఆమె చెప్తోంది. డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా షణ్ముఖ్‌ని కాస్త కూల్ అవ్వమని దీప్తి హింట్ ఇచ్చినట్టుగా చెప్పినట్టు లేదు?